విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన వరుసగా స్థానిక ప్రజా ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. వైసీపీ తరఫున బరిలో దిగుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను గెలిపించాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన నిన్న పాడేరు నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఇవాళ అనకాపల్లి పాయకరావుపేట నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. నిన్నటి భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను గెలిపించాలని స్థానిక నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. విశాఖలో గిరిజన ప్రాంతాలు ఎప్పుడూ తనకు తోడుగా ఉన్నాయని జగన్ ఇప్పుడు కూడా సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని అన్నారాయన. అయితే నైతిక విలువలు పాటిస్తే అసలు టీడీపీ పోటీ పడకూడదని చెప్పారు. జగన్ పాలావు పెట్టాడు. అయితే చంద్రబాబు బిర్యానీ పెడతాడని అంతా నమ్మారని జగన్ అన్నారు. ఇప్పుడు పలావ్ లేదు, బిర్యానీ లేదని సెటార్లు వేశారు. ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎంపీటీసీలు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా? ప్రజల్లోకి వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ 6, ఏమైందయ్యా సూపర్ 10లు, ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుంది. అది వాళ్ళకు మనకు ఉన్న తేడా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ, వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగకండి. జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా, పలావ్ బాయా, లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎంపీటీసీలు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా? ప్రజల్లోకి వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ 6, ఏమైందయ్యా సూపర్ 10లు, ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుంది. అది వాళ్ళకు మనకు ఉన్న తేడా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర